ఈరోజు మనం ఈరోజు మనం రాజకీయ శాస్త్రం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. రాజకీయ శాస్త్రంకి పొలిటికల్ సైన్సెస్ అంటారు. ఇంగ్లీష్లో ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ అంటే పితామహుడు ఎవరు అంటుంటారు. అరిస్టాటిల్ని రాజకీయ శాస్త్ర పితామహుడు అని పిలుస్తూ ఉంటారు. దానికి కారణాలంటే ఆయన రకరకాల సబ్జెక్టులో ఆయన మల్టీఫేస్టెడ్ అంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అందుకే అలెగ్జాండర్ లాంటి వాడు ఆయన్ని గురువుగా స్వీకరించారు. సో ఆయన గురువుగారు అంటే మనకి 4 పదాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్పిఏఎస్ పా అంటుంటాను నేను తరచుగా. ఎస్పిఏఎస్ పా అంటే ఏంటి? ఎస్ అంటే సాక్రేట్స్, నెక్స్ట్ పి అంటే ప్లాటో. సాక్రేట్స్ తర్వాత శిష్యుడు ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్. ఇది ఆర్డర్ అనమాట. ఎస్పిఏఎస్ పా అంటే జనరలీ స్పా అనే పదం మీరు వినే ఉంటుంటారు. స్పా అంటే వేడి నీటిలో పరిమళాలతో, సుగంధ పరిమళాలతో స్నానం చేస్తుంటారు అనమాట. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఈ మెడికల్ క్లినిక్స్ గట్ట వెళ్తున్నటువంటి వాళ్ళు. ఇది స్పా, ఎస్పిఏఎస్ స్పా. సాక్రేట్స్, ప్లాటో, అరిస్టాటిల్ అండ్ అలెగ్జాండర్. ఇది ఆర్డర్ సరదాగా. సో రాజకీయ శాస్త్రం గురించి మనకి చరిత్ర చెప్పాలంటే ఎప్పటి నుంచి ఉన్నది భారతదేశంలో. చాణక్యుడి దగ్గర నుంచి మనకి గొప్పగా రాజకీయం గురించి అవగాహన ప్రతి ఒక్కరికి కూడా ఏర్పడింది. చాణక్యుడు వచ్చింది, ఆయన రాసిన ఒక పుస్తకం ఒకటి ఉన్నది, అర్థశాస్త్రము అంటుంటారు. జనరల్లీ అర్థశాస్త్రము అంటే చాలామంది ఏమనుకుంటారు, అది ఇంగ్లీష్లో మారుస్తే ఎకానమీ అనుకుంటారు. కానీ ఇది రాజకీయాల గురించి రాశాడు ఆయన. రాజకీయాల్లో రాజు ఎటువంటి వాడు, తర్వాత రాజ్యము, ప్రజలు, కోట, సైన్యము, ఇలాగ ఆయన ఏంటంటే 7 భాగాలు విభజించాడు అనమాట. 7 భాగాల్లో రాజు యొక్క ఒక ప్రాతినిధ్యం ఎలా ఉంటుందంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాగ రాయడం కూడా జరిగింది. దీన్ని అర్థశాస్త్రం అంటుంటారు. దాన్నే మనం పొలిటికల్ సైన్స్ డాక్యుమెంట్గా పిలుస్తుంటారు భారతదేశంలో దాన్ని. అయితే భారతదేశంలో రాజకీయాల గురించి మాట్లాడాలంటే మనం ముఖ్యంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం గురించి మాట్లాడుతుండాలి. ఈ రాజ్యాంగం రావడానికి ముందు బ్రిటిష్ వాళ్ళు మనకి పరిపాలించేవారు. అంతకుముందు చరిత్రలోకి వెళ్ళిపోతే అది హిస్టరీలోకి వెళ్ళిపోతాం మనం. అదే మోడర్న్ ఇండియా అంటే హిస్టరీలో మోడర్న్ ఇండియా అండ్ పొలిటిక్స్ ఈ రెండు కూడా మెర్జ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఒక అనుభవపూర్వకంగా అంటే ఏంటి, వెస్టర్న్ పొలిటికల్ సిస్టమ్ ప్రకారము మనం ఈ రాజకీయ శాస్త్రాన్ని మనం తయారు చేసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏమో ఒక డాక్యుమెంట్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పెట్టింది. అంటే ఎన్నో మీటింగ్లు, ఎన్నో కమిటీ రిపోర్ట్లు ఇవ్వడము, దాని మీద తర్జనభర్జన చేయడము, ఒక నిర్ణయానికి రావడము, ఇదంతా తీసుకోవడానికి వాళ్ళకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అంటే వాళ్ళు ఫస్ట్ సిట్టింగ్ ఎప్పుడు కూర్చున్నారు? నవంబర్ 6, 1946లో కూర్చున్నారు. సో అక్కడి నుంచి అడాప్షన్, కాన్స్టిట్యూషన్ బుక్ అడాప్షన్ ఎప్పుడు చేసుకున్నారు? సరిగ్గా రిపబ్లిక్ డేకి 2 నెలల ముందు. రిపబ్లిక్ డే అంటే 26 జనవరి 1950 కదా, దానికి 2 నెలల ముందు. అంటే అది నవంబర్ 26, 1949 అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు? డిసెంబర్ 9, నవంబర్ 9 కాదు, డిసెంబర్ 9, 1946లో స్టార్ట్ చేశారు. సో డిసెంబర్ 6, 1946 దగ్గర నుంచి 47 ఇండిపెండెన్స్ వచ్చింది మనకి. అక్కడి నుంచి 1949 26 నవంబర్ వరకు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పెట్టింది. సో ఈ డాక్యుమెంట్ తయారు చేశారు. ఈ డాక్యుమెంట్ తయారు చేయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ అయితే తయారు చేసింది, కానీ వీళ్ళకి పవర్ ఇవ్వాలి. ఎవరిచ్చారు? ప్రజలు ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి, ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకునేటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే అసెంబ్లీస్లో మెంబర్స్ ఉంటారు. ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేవారు ముందు. అంటే కాన్స్టిట్యూషన్ రాకముందు మాట. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే పార్లమెంటు, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఏంటి? స్టేట్ గవర్నమెంట్లు. ఈ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నటువంటి ఈ యొక్క మెంబర్స్ వాళ్ళు మళ్ళీ ఎన్నుకుంటారు అనమాట. ఆ ఎన్నుకునేటువంటి వాళ్ళని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ అంటారు. అలాగే 389 మంది ఎన్నుకున్నారు. 389 ఇండియా పాకిస్తాన్ కలిపి. పాకిస్తాన్కి 90 మంది వెళ్ళిపోయారు. సో 90 మంది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వెళ్ళిపోతే, అంటే కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి వెళ్ళిపోతే 299 మంది మిగిలారు. అందులో ఒక 20-30 మంది ఎప్పుడు కారు, రకరకాల కారణాలు. మొత్తానికి ఏనప్పుడు కూడా పేపర్ మీద ఉన్నటువంటి వాళ్ళు 299 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. వీళ్ళు తయారు చేయడానికి కావాల్సినటువంటి పవర్ సంపాదించారు. డెమోక్రటిక్ పవర్ అంటారు దాన్ని. ఆ పవరు, అథారిటీని ఎవరికి ఇచ్చారు? వాళ్ళు డివల్యూషన్ అంటారు. పవర్ డివల్యూషన్ అంటే అధికారం అనేది దానికి విభజించడానికి అధికారం ఇస్తారనమాట. ఎవరికి? మేధావులకి ఇస్తారు. ఆ మేధావుల సభను ఏమంటారు? డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు. సో డ్రాఫ్టింగ్ కమిటీలో 6+1 7 ఉండేవారు. ఒకటి ఎందుకన్నానంటే ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మిగిలిన 9 మీకు బాగా తెలిసే ఉండవచ్చు. అల్లాడి కృష్ణస్వామి అయ్యరని, గోపాలస్వామి అయ్యంగారిని, కేఎం మున్షి అని, మాధవరావు అని, విటి కృష్ణమాచారిని, ఇటువంటి మహమ్మద్ షాదుల్లా అని.
ఈ 6 ప్లస్ చైర్మన్ అంబేద్కర్ కలిసి ఈ 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు రాసేటప్పుడు వీళ్ళకి సహకరించడానికి, అధికారం ఇవ్వడానికి, ఓకే చెప్పడానికి, అప్రూవ్ చేయడానికి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఎప్పుడు దన్ను ఉంటుంది. అది 299 మంది, అంటే కాగితం మీద ఉన్నటువంటి వాళ్ళు. ఈ 299 మంది కలిసి కూర్చొని నిర్ణయించుకున్నారు. అయితే ఇదంతా ప్రిపరేషన్ ప్రాసెస్ అవ్వడానికి ముందు ముగ్గురిని పంపించారు బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు అనమాట. 3 క్యాబినెట్ కమిటీ మెంబర్స్ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించండి అని చెప్పారు. ఆ ముగ్గురు ఎవరంటే అంటే నేను సరదాగా LCA లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని 3 పేర్లు వాడుతుంటాను. LCA అంటే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటుంటాను. L అంటే లారెన్స్ అని, C అంటే క్రిప్స్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ అంటారు. A అంటే AV అలెగ్జాండర్. ఫస్ట్ పెతిక్ లారెన్స్, L అంటే పెతిక్ లారెన్స్. ఈయన లీడర్ అనమాట, క్యాబినెట్ కమిటీకి లీడర్. వీళ్ళు ముగ్గురు వచ్చి కార్యక్రమం మొత్తం కూడా స్టార్ట్ చేశారు. ఆ కార్యక్రమంలో మొట్టమొదటి విభాగం ఏంటంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ చేయడము, రెండో కార్యక్రమం ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీకి ఏర్పరచడం, మూడోది ఏంటంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క వాళ్ళ యొక్క అప్రూవల్తో ఒక బుక్ని తయారు చేశారు. ఆ బుక్ 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పెడితే మొత్తానికి అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత 2 నెలల తర్వాత దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేశారు. దాన్ని మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అని చెప్పి గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం కూడా. సో ఇవన్నీ కార్యక్రమాలు ఏర్పడడానికి ముందు బ్రిటిష్ లెగసీ అని ఒకటి వచ్చింది. బ్రిటిష్ లెగసీ అంటే బ్రిటిష్ వారసత్వం నుంచి కొన్ని అనుభవపూర్వకంగా మనం తెచ్చుకున్నాం. ఈ మధ్యలో మోడర్న్ ఇండియాలో మనకు తరచుగా కనబడుతుంది నెహ్రూ రిపోర్ట్ అని ఒకటి కనబడుతుంటుంది. మోతీలాల్ నెహ్రూ ఒక రిపోర్ట్ తయారు చేశారనమాట. అంటే ఛాలెంజ్ విసిరారు వాళ్ళు. ఏషియన్స్కి అంత సత్తా లేదు రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న సత్తా అంటే, ఆ ఛాలెంజ్కి అనుగుణంగా మోతీలాల్ నెహ్రూ ఒక రిపోర్ట్ తయారు చేశారు. అయితే మహమ్మద్ అలీ జిన్నా కూడా ఊరుకోలేదు, నేను కూడా ఒక రిపోర్ట్ తయారు చేస్తాను మా పాకిస్తాన్కి అని చెప్పి 14 పాయింట్ ఫార్ములాని ఆయన కూడా చిన్న మినీ కాన్స్టిట్యూషన్లో తయారు చేసుకున్నాడు ఆయన కూడా. సో అలాగా ఇదొక ప్రయత్నం. బట్ ఈ ప్రయత్నాలన్నిటికీ ముందు ఒక అనుభవం మనకు వచ్చింది. ఎలా వచ్చింది అంటే వాళ్ళు మొట్టమొదటిసారిగా 1773లో, అంటే 1773 1773లో ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ పాస్ చేశారు బ్రిటిష్ పార్లమెంట్లో. అది భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ తీసుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి ఒక కార్యక్రమం అన్నమాట. ఒక చట్టం తయారు చేశారు, భారతదేశం ఇలా ఉండాలి అని. అప్పటి వరకు కూడా మనకి లూటీ చేశారు తప్ప, లూటీకి సంబంధించినటువంటిది అంటే ఏ విధంగా భారతదేశం డబ్బు మోసుకుపోవాలని చెప్పి చట్టాలు చేసుకున్నారు తప్ప, భారతదేశంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చేద్దామని ఆలోచన రావడం అనేది అది వాళ్ళ స్వార్థం కూడా కావచ్చు. బట్ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ 1777లో. అక్కడి నుంచి దాంతో కలిపి సుమారుగా 14 యాక్ట్లు వచ్చాయి. ఒక స్పీడ్లో చెప్తాను చూడండి. రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత ఏమో పిట్స్ ఇండియా యాక్ట్ అని ఒకటి వచ్చింది. పిట్స్ ది యంగర్ అని చెప్పి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఆయన పిట్స్ ది యంగర్ అంటారు. సో పిట్స్ ది యంగర్ యాక్ట్, పిట్స్ ఇండియా యాక్ట్ ఒకటి వచ్చింది. తర్వాత స్పెషల్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. తర్వాత ఏంటంటే ఒక 4 చార్టర్ యాక్ట్లను వచ్చాయి. అంటే 20 ఇయర్స్కి మినీ కాన్స్టిట్యూషన్ లాగా డాక్యుమెంటేషన్ ఉంటుందన్నమాట. ఇలా తయారు చేసుకోండి, దాన్ని ఏమో రివ్యూ చేసుకుంటూ దాని మీద మోడిఫికేషన్ చేసుకుంటూ మళ్ళీ పరిపాలన చేద్దామని చెప్పి అలాగ ఒక 4 చార్టర్ యాక్ట్ అంటారు. 1793 ఒకటి, దానికి 20 కలిగితే 1813, దానికి 20 కలిగితే 1833, దానికి 20 కలిగితే 1853. ఈలోగా ఏమైంది, 1857లో సిపాయి తిరుగుబాటు వచ్చింది. సిపాయిలు తిరుగుబాటు వచ్చిన తర్వాత ఏం చేసింది విక్టోరియా మహారాణి ఏమన్నదంటే, ఇక్కడ నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించదండి, బ్రిటిష్ పార్లమెంటే తీసుకుంటాం పరిపాలన అన్నారు. కానీ మనుషులైతే తీసుకున్నారు. భారతదేశం చాలా పెద్దది, అటు ఇండియా, ఇటు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంతా కలిపి కాకుండా ఇంకా విశాలమైన ప్రాంగణం ఉండేది. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించాలంటే వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేదు. అయితే మ్యాన్ పవర్ కోసం మళ్ళీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వెంటే పడ్డారు. వీళ్ళకి భాష తెలుసు, రూట్లు తెలుసు, దారులు, తర్వాత మనుషులతో పరిచయాలు, ఇవన్నిటి తెలుసు, అన్నిటికీ అవగాహన ఉన్న వ్యక్తులు కాబట్టి మళ్ళీ ఇదే మ్యాన్ పవర్ని వాడుకున్నారు. కానీ అథారిటీ మాత్రం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు. ఇప్పుడు ఎవరు, బ్రిటిష్ పార్లమెంట్. అంటే బ్రిటిష్ పార్లమెంట్ హెడ్ ఎవరు అవుతారు అంటే క్వీన్ విక్టోరియా ఆధ్వర్యంలో క్వీన్ ప్రొక్లైమ్ చేసింది అనమాట. ఇక్కడ నుంచి పరిపాలన నేను చేస్తాను అని 1858లో. అది కూడా ఒక పార్ట్లో భాగమే. 1858 అయిన తర్వాత ఆవిడ 2 చట్టాలు, కౌన్సిల్ యాక్ట్ 1, కౌన్సిల్ యాక్ట్ 2 అంటారు. 1861, 1892 2 తెచ్చారు. ఆ తర్వాత ముఖ్యంగా 3 మనకి ఇంపార్టెంట్. ఈ 3 కూడా గ్రేట్ డెవలప్మెంట్స్. 1909 యాక్ట్, మింటో మార్లే రిఫార్మ్స్ అంటుంటారు. మింటో అంటే, మార్లే అంటే ఇద్దరు. మింటో ఎవరు, మార్లే. మింటో 2 అంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియా, మార్లే అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్, అంటే లింక్ ఆఫీసర్ బిట్వీన్ బ్రిటిష్ క్వీన్ అండ్ హియర్ ఇండియన్ వైస్రాయ్. ఇది లింక్ లైజన్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటాం. దాన్ని ఫారెన్ అఫేర్ డిపార్ట్మెంట్, ఇండియన్ అఫేర్స్ లేదా ఏషియన్ అఫేర్స్కి ఒక హెడ్ ఉండేవారు అనమాట, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటాం అనమాట. అది మింటో మార్లే రిఫార్మ్స్ అంటారు 1909. అలాగే 1919 ఇంకో యాక్ట్ వచ్చింది, దాన్ని మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు. ఇక్కడ కూడా చెమ్స్ఫోర్డ్ అనేవాడు వైస్రాయ్, మాంటేగ్ అనేవాడు సెక్రటరీ ఆఫ్ స్టేట్.
తర్వాత మూడోది చాలా గొప్ప యాక్ట్ ఒకటి వచ్చింది, 1935 యాక్ట్. అంటే గొప్ప యాక్ట్ ఎందుకు అన్నానంటే, ఏ కాన్స్టిట్యూషన్ గురించి అయితే మనం గొప్పగా రాజ్యాంగం ఎంత గొప్పదని చెప్పుకుంటున్నామో ఆ రాజ్యాంగానికి ఒక మెయిన్ స్కెలిటన్ పార్ట్ అంతా కూడా ఇక్కడి నుంచి లాక్కొచ్చారు. ఆ స్కెలిటన్ పార్ట్కి అంటే అస్థిపంజరం లాంటిది అనమాట. అది 1935 యాక్ట్ అంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో తర్వాత 1947 అంటే గతంలో చేసిన యాక్ట్లు ఉంచుకోవచ్చు, తుంచుకోవచ్చు అనేటువంటి అధికారం ఇస్తూ 1947లో వచ్చింది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అంటారు. సో అప్పుడే మనకి 2 నేషన్ థియరీ కింద భారతదేశం పార్టిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇటు పాకిస్తాన్ అప్పుడు ఇండియా విడిపోయింది. సో 1947 వరకు జరిగినటువంటి ఈ 14 యాక్ట్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 14 యాక్ట్లో చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి, అవి నెట్లో మనం చూడొచ్చు. మనకు ముందు ఇంట్రెస్ట్ వస్తే తర్వాత ఏమైనా మనం ప్రయత్నాలు చేయొచ్చు. ఇంట్రెస్ట్ రావాలి కదా, మీకు రాజ్యాంగం గురించి కొద్ది వింటుంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది నా లెక్క ప్రకారం. సో రాజ్యాంగంలో కూడా ప్రత్యేకతలు ఏమున్నాయంటే ది 3 బ్రాంచెస్ ఆఫ్ ది గవర్నమెంట్ అని ఉంటారు. 3 బ్రాంచెస్ అంటే ఏంటి? 3 వింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, అంటే 3 గుర్రాల ఆట. ఏంటా 3 గుర్రాలు? 3 గుర్రాలు కూడా ప్రతి గుర్రం కూడా ప్రతి 2 గుర్రాలను కూడా ఇంకో గుర్రం చెక్ చేస్తుంటుంది. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని పిలుస్తుంటారు అనమాట. ఏంటా గుర్రాలు అంటే LEJ అంటుంటాను. LEJ అంటే లెజిస్లేచర్ వింగ్, ఈ అంటే ఎగ్జిక్యూటివ్ వింగ్, జే అంటే జ్యుడిషియరీ వింగ్. లెజిస్లేచర్ అంటే ఏమిటి? అది చట్టాన్ని తయారు చేస్తుంది. లెజిస్లేచర్ అంటే చట్టసభలు అనమాట, చట్టాన్ని తయారు చేస్తారు. సెంట్రల్లో చట్టం ఎవరు తయారు చేస్తారంటే పార్లమెంట్, స్టేట్లో చట్టాలు ఎవరు చేస్తారంటే అసెంబ్లీస్. సో యూనియన్ టెరిటరీ మళ్ళీ ఏమో పార్లమెంటే చేసుకుంటారు. యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు, కేంద్రం చేసుకుంటుంది. అలాగా చట్టసభలు అనేది పార్లమెంట్లో మళ్ళీ 3 విభాగాలు ఉంటాయి. రాష్ట్రపతి ఒక పెద్ద విభాగం, అప్పర్ హౌస్, లోవర్ హౌస్. అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ, లోవర్ హౌస్ అంటే లోక్సభ. ఆ 3 కలిపి చట్టాలు తయారు చేసుకుంటాయి. తర్వాత చట్టాలు తయారు చేసుకుంటే కార్యం అయిపోతుంది కదా, చట్టాన్ని అమలుపరచడానికి పెద్ద వ్యవస్థ కావాలి, పెద్ద మెషినరీ కావాలి, బోల్డ్ మంది ఆఫీసులు, వాళ్ళ హెడ్ ఒక పొలిటికల్ ఆఫీసర్, మినిస్టర్ ఉండాలి, అంత తతంగం కావాలి. వాళ్ళకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని, క్యాబినెట్ కమిటీ మీటింగ్లు అని రకరకాలు పెట్టుకుంటారు. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటారు. ఏంటంటే ఇక్కడ చేసిన చట్టాలని అమలుపరచాలి, ఎన్ఫోర్సింగ్ సిస్టమ్ అంటారు. దీన్ని ఎగ్జిక్యూటివ్, రెండోది ఎగ్జిక్యూటివ్ వింగ్, రెండో గుర్రం. మొదటి గుర్రం చట్టాలు తయారు చేసేది, రెండో గుర్రం చట్టాన్ని అమలుపరిచేది. మూడోది చట్టాల్లో ఇక్కడ చట్టాలు అంటే ఏమిటి? మాటలే కదా. అటువంటి మాటల్లో డబుల్ మీనింగ్లు, గొడవలు వస్తుంటాయంటే ఖచ్చితంగా వస్తాయి. సో అటువంటి పరిస్థితుల్లో చెప్పడానికి అథారిటేటివ్ ఏజెన్సీ ఒకటి ఉండాలి. దాన్నే ఎపెక్స్ కోర్ట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఏ ఉద్దేశంతో సుప్రీంకోర్టు వచ్చిందంటే మొట్టమొదటి కార్యం ఏంటంటే ఇటువంటి తరహా కాన్స్టిట్యూషన్ పరమైనటువంటి మనకి అనుమానాలు లేకపోతే సందిగ్ధాలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కారాలు ఇవ్వడానికి సరైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తుందండి. ఒకటే మాట, అది చెప్పిన మాట చివరి మాట. సో చెప్పిన చివరి మాట కూడా దయా ఖండించవచ్చు తప్ప ఇంకొకరు ఖండించడానికి వీల్లేదు. అంత పవర్ ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యూషన్ జ్యుడిషియరీకి. అంటే చట్టాన్ని అమలుపరిచేది ఎగ్జిక్యూటివ్, అంటే చట్టాన్ని వివరించి వర్ణించేది ఏమిటా అంటే జ్యుడిషియరీ పవర్. అలాగే 3 గుర్రాల ఆట బేసికల్లీ. ఈ 3 గుర్రాల ఆటను గురించి మాట్లాడతారు కాన్స్టిట్యూషన్ అంతా కూడాను. ఇదంతా ఒక ఎత్తు అయితే సగటు మనిషికి కొన్ని అధికారాలు లేకపోతే ఆ మనిషి ఏమైపోతాడు? గతంలో బ్రిటిష్ వాళ్ళు చక్కగా ఆడుకున్నారు ఫుట్బాల్ ఆట ప్రతి సగటు మనిషిని. అటువంటి ఆట జరగకుండా ఉండడానికి చట్టంలో అంటే కాన్స్టిట్యూషన్లో ప్రత్యేకమైన చట్టాలు పొందుపరచబడ్డాయి. మదర్ లాస్ అంటారు, ది బుక్ ఆఫ్ మదర్ లాస్ అంటుంటారు అన్నమాట. తల్లి చట్టాలు అంటారు, మాతృ చట్టాలు. అటువంటి మాతృ చట్టాలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఏమిటంటే అంటే కాన్స్టిట్యూషన్, మీకు అందరూ తెలిసిందే. అందులో ప్రత్యేకమైన సగటు మనిషి కోసం ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు, అంటే ప్రాథమిక హక్కులు ఇచ్చారు. ఆ తర్వాత ఒకటి రిమూవ్ కూడా చేయడం జరిగింది, అంటే రైట్ టు ప్రాపర్టీ, అంటే ఆస్తి హక్కు రిమూవ్ చేశారు. ఆస్తి హక్కు ఎందుకు రిమూవ్ చేశారు? ఆస్తి చాలా అవసరం కదా. అంటే ఆస్తి అనేది మనకి అవసరము, కొంత ప్రమాదం కూడా ఎక్కువైతే ఏమవుతుంది? బాగా హెచ్చుతగ్గులు ఉండేది. రాజులు ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవారు, మెగా జమీందార్స్ ఉండేవారు. తర్వాత ఎప్పటి నుంచో విదేశాల నుంచి వచ్చి బాగా బతికిన మోతుబరులు చాలా డబ్బు ఉండేది, విచ్చలవిడిగా ఉండేది అనమాట. మిగతా వాళ్ళని తిండి లేకుండా చాలా ఇబ్బందులు పడుతుండేవారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క ప్రివీ పర్సెస్ అంటారు, వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రివిలేజెస్, అంటే వాళ్ళకి సౌకర్యాలు కొనుక్కుని మా ఇందిరాగాంధీ టైంలో కొన్ని తీసివేయడం కూడా జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమో ఒప్పందం చేశారు, ఈవిడ తీసివేశారని చెప్పి పెద్ద గొడవ జరిగింది. అంటే చెప్పాను కదా, కాలానుగుణంగా చేంజ్ అనేది ఏంటంటే ఒక కాలంలో మంచి ఇంకో కాలంలో చెడు అవుతుంది, ఇంకో కాలంలో చెడేమో ఇంకో కాలంలో మంచిగా మారుతుంది. అలాగే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమో మాట ఇచ్చారు, ఏమని? మీరు ఇచ్చినటువంటి ఆస్తులు కానీ మీకున్న ఆస్తులు ఎటువంటి ఇబ్బందులు తొలగవు, దయచేసి మీరు ఇండియన్ గవర్నమెంట్లో కలండి, ఇండియాలో కలవడానికి ప్రయత్నించండి, ఇండియాలో భాగస్తులు కండి. అంటే పాకిస్తాన్లో వెళ్లకుండా జాగ్రత్తగా తీసుకున్నారు ఆయన. రమారమి 560 దాకా ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటంటే రాజులు అనమాట. ఇప్పుడు పాలకొండ రాజు, పర్లాకిమిడి రాజు అంటుంటాం కదా, అలాగా మనకి రాజులు ఉండేవారు. గ్వాలియర్ రాజుని, కాశ్మీర్ రాజుని, హైదరాబాద్ నవాబ్ అని, ఇటువంటి వాళ్ళు దగ్గర 560 మంది లాక్కొచ్చాడు మహానుభావుడు. అందుకే ఆయన అంటే బిస్మార్క్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయన బిస్మార్క్ కూడా జర్మనీని అలాగే కలపడానికి ప్రయత్నించాడు ఆయన. అలాంటి బిస్మార్క్ లాంటి వాడు అనమాట. ఎవరితను? సర్దార్ వల్లభాయ్ పటేల్.
అయితే మొత్తానికి ఏమైంది, భారతదేశం అయితే ఫార్మ్ అయింది, దీనికి ఏమో ఫండమెంటల్ రైట్స్ అనేది తీసుకొచ్చారు. అయితే ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి మనం బారో చేసుకున్నాం అంటే ప్రతిదీ కూడాను అనుభవాన్ని పక్క సమాజం నుంచి బారో చేసుకోవడం తప్పులేదు. డబ్బులు అప్పు చేయడం కూడా పూర్వం తప్పు అనేవారు, కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ప్రతి ఈవెన్ రిలయన్స్ అంటే ధీరుభాయ్ అంబానీ పుత్రులు అనమాట, ముఖేష్ అంబానీ, ఇటువంటి వాళ్ళు కూడాను ఇప్పుడు కూడా లోన్ తీసుకుంటారు బ్యాంకుల్లో. అంటే లోన్ అనేది తప్పు కాదు, బిజినెస్లో అది ఒక కార్యక్రమం, డబ్బు సర్క్యులేషన్ అవుతుంది అనేటువంటి మాట అనమాట. అలాగా మనం కాన్సెప్ట్స్ని కూడా అరువు తెచ్చుకుంటామంటే తెచ్చుకున్నాం. సో ఇటువంటి మంచి అనుభవాలు పక్క సమాజం నుంచి తెచ్చుకున్నాం. అటువంటి కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారని అడిగాడు. సో అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాం. సో అమెరికన్ కాన్స్టిట్యూషన్ 244 ఇండిపెండెన్స్ మొన్నే జరుపుకున్నారు వాళ్ళు. 4th of జూలైలో జరుపుకున్నారు. 4th జూలైన వాళ్ళకి ఏంటంటే 244 సంవత్సరాలు ఇండిపెండెన్స్ డే వచ్చిందనమాట. వాళ్ళకి 244 సంవత్సరాలు అయింది చూడండి. మనకి 70 సంవత్సరాలు చిల్లర, వాళ్ళకి 244 సంవత్సరాలు. సో ఇంత అనుభవం ఉన్నటువంటి అమెరికా కూడా ఇప్పుడు COVID-19 ముందు బోర్లా పడిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏ విషయం మాట్లాడుతున్నాము, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము, అమెరికా నుంచి తెచ్చుకున్నాం. అక్కడ ఫండమెంటల్ రైట్స్ అని పేరు కాదు, ఇంకో పేరు ఉంటుంది. ఏంటి ఆ పేరు అంటే బిల్ ఆఫ్ రైట్స్ అంటారు వాళ్ళు. ఇటువంటి పదాలు ఏంటంటే మనకి తెలుగులో రాయాలా ఇంగ్లీష్లో రాయాలా ఇటువంటి భయం ఉంటుంది. బిల్ ఆఫ్ రైట్స్ రాయొచ్చు. ఇంగ్లీషు భాషగా మీకు లేదు ప్రస్తుతం, అదొక పెద్ద శాస్త్రంగా మారిపోయింది. ఎందుకంటే అంటే సైన్స్ చూసినా అటు మీకు స్పేస్ సైన్సెస్ తీసుకోండి, లేకపోతే ఇటు బయలాజికల్ సైన్స్ తీసుకోండి, లేకపోతే మెడికల్ సైన్స్ తీసుకోండి, ఏ సైన్స్ తీసుకోండి, ఆ పదాలన్నిటికీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. సో ఇంగ్లీష్ పదాలన్నింటిలో కూడాను దాగి ఉన్నటువంటి శాస్త్రం దాగి ఉండిపోయింది. దాంతో ఏమైపోయింది, భాష ఇంగ్లీష్ భాషగా లేదు, ఇప్పుడు ఇంగ్లీష్ శాస్త్రంగా మారిపోయింది. తెలుగు భాష అంటారు కానీ ఇంగ్లీష్ని మాత్రం శాస్త్రంగా తీసుకుంటారు. ఇంగ్లీష్లో టెస్ట్ పెడతారు, తెలుగులో టెస్టులు పెట్టారు ఎక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. మామూలుగా 10th క్లాస్లో గట్ట ఏదో ఉండొచ్చు తెలుగు వ్యాకరణాలు గట్ట, కానీ బ్యాంక్ ఉద్యోగం వెళ్ళాలంటే తెలుగు టెస్టులు ఎక్కడ పెట్టడం విన్నారా? కాదు. కానీ ఇంగ్లీష్లో టెస్టులు పెడతారు. అంటే ఇంగ్లీష్ శాస్త్రంగా తీసుకున్నారు, ఎటువంటి పదాలు వాడాలి, ఏ పదంలో డాక్యుమెంటేషన్, ఎటువంటి పదాలు వాడితే ఎటువంటి అర్థాలు వస్తాయి, ఎటువంటి విషయాలు మనకు తెలియాలి. ఆ భాషని అంత గౌరవం. ఈవెన్ ఇంగ్లీష్ పీపుల్, ఇంగ్లాండ్లో పుట్టింది, ఇంగ్లీష్లో పుట్టింది కదా, బ్రిటన్లో పుట్టింది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చాలామందికి వచ్చి అనుకుంటారు. అక్కడ పనిచేసినటువంటి చాలామంది ఇప్పుడు కూడా ఇంగ్లీష్ నేర్చుకున్నారంటే వింత. చూడండి, ఆ భాషకు అంత గౌరవం ఉన్నది. ప్రపంచంలో అంత గొప్ప ఎదిగినటువంటి ఒకే ఒక్క భాష. నేను ఇంగ్లీష్ పొగడ్డానికి ఇక్కడ కూర్చోలేదు, కానీ వాస్తవాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇంగ్లీష్ వచ్చినటువంటి గుమస్తాకి జీతం ఎక్కువ ఇస్తారు, అదే తెలుగులో ఉన్నటువంటి గుమస్తాకి జీతం తక్కువ ఇస్తారు. ఎందుకంటే అంటే చేసిన గుమస్తా పని అదే, కానీ ఇంగ్లీష్కి అంత గొప్పతనం ఉన్నది. ఇంగ్లీష్ మాట్లాడుతుంటే 2 సార్లు అంటారు, తెలుగు మాట్లాడుతున్న రవయ్య బాగున్నావా అని అంటారు, ఏంటి తమ్ముడు బాగున్నావు, ఏంటి బావ బాగున్నాను అంటే మాట తీరు కూడా మారిపోతుంది. ఇంగ్లీష్ కన్నా గౌరవం ఉన్నది. ఇంగ్లీష్లో సంపాదన, ఇంగ్లీష్లో గౌరవం, ఇంగ్లీష్లో కీర్తి ప్రతిష్టలు వేరుగా ఉంటాయి. ఓకే, ఇంగ్లీష్ పొగడ్డం కూర్చొని నా ఉద్దేశం కాదు, బట్ వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలి. మాతృభాషని గౌరవించినటువంటి వాడు, మాతృభూమిని గౌరవించినటువంటి వాడు ఒక వేస్ట్ క్యాండిడేట్గా మనం అనుకుంటుంటాం అనమాట. కానీ అవసరం కూడా మనకి చాలా ఇంపార్టెంటే కదా. డబ్బులు గడించాలి, పేరు ప్రఖ్యాతులు గడించాలి, అమెరికా వెళ్ళాలి, విదేశాలు చూడాలి అనుకుంటే మనకు ఆ భాషను నేర్చుకోవాలి. సో విషయంలోకి వద్దాం. బిల్ ఆఫ్ రైట్స్ అనేది బిల్ ఆఫ్ రైట్స్గా రాస్తుంటారు చూసారా. తెలుగులో కూడా బిల్ ఆఫ్ రైట్స్ అని రాస్తుంటారు చాలామంది ఇప్పటికి కూడాను. ప్రాథమిక హక్కులు అంటుంటారు, ఫండమెంటల్ రైట్స్ అన్నారు కానీ ప్రాథమిక హక్కులు అంటుంటారు. సో ఫండమెంటల్ రైట్స్ అని రాసినా పర్వాలేదు, అంటే తెలుగు పేపర్లో ఇంగ్లీష్ పదాలు చొప్పించినా పర్వాలేదు, కానీ ఇంగ్లీష్ భాషలోని తెలుగు పదాలు చొప్పిస్తే మాత్రం మీకు పాస్ అయ్యారు. అంటే చూడండి ఇంగ్లీష్ యొక్క గౌరవం ఎలా ఉన్నదో. తప్పదు, మనం కొన్ని విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడిస్తారు అంతే. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అంటుంటాం, బట్ కాన్స్టిట్యూషన్ అనడానికి చాలామంది ఇష్టపడుతుంటారు, తెలుగులో కూడా చాలామంది. అది ఇంగ్లీష్కు ఉన్న గౌరవం కూడా, దాన్ని కూడా మనం గుర్తిస్తే ప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాదిస్తాం గ్యారంటీగా. సో ఇంగ్లీష్ గౌరవాన్ని మనం తగ్గించకూడదు. అలాగే మాతృభూమిని, మాతృభాషని కూడాను తక్కువ ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే మనం భావస్ఫురణ రావడానికి మాతృభాష సహకరించింది. ఓకే, మళ్ళీ తెలుగులోకి వచ్చాము. సో బిల్ ఆఫ్ రైట్స్ అనే దాని నుంచి ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నారు. ఇలాగే తీసుకోవడం కూడా జరిగింది. జర్మనీ నుంచేమో ఎమర్జెన్సీ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి ఎమెండింగ్ పవర్ అనేటువంటి కాన్సెప్ట్. ఎమెండింగ్ అంటే ఏంటి, మార్పులు చేర్పులు. సో మార్పులు చేర్పులు కావాలి. కాన్స్టిట్యూషన్ అనేది ఫిక్స్డా లేకపోతే అది ఫ్లెక్సిబుల్గా ఉంటుందా, రిజిడ్గా ఉంటుందని అడిగాడు ఒకసారి క్వశ్చన్. ఫ్లెక్సిబుల్గా అంటే ఏంటి, చేర్పులు చేసుకుని అమెండ్మెంట్స్ ఇవ్వచ్చు. రిజిడ్ అంటే ఏంటి, మారదు, ఇది స్థిరంగా ఉంటుంది, సర్వకాల సర్వావస్థలకు కూడా స్థిరంగా ఉంటుంది అంటారు. అది రిజిడ్ అంటే. రిజిడ్గా లేదు, ఫ్లెక్సిబుల్గా లేదు, రెండు కలిసి ఉన్నది అంటే ఇది బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ అంటుంటారు ఆన్సర్. ఇలాగా ఈ పార్లమెంటరీ వ్యవస్థ సిస్టమ్ అంటారు. మనకు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అమెరికాకి వెళ్ళిపోవాలి. మళ్ళీ అమెరికాలో ప్రెసిడెంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, రియల్గా చెప్పాలంటే ప్రధానమంత్రి, నామినల్గా పేరుకి మాత్రమే అని చెప్పుకోవాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ అనేది పరిపాలన చేస్తాడు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అయినవాడే ఇక్కడ భారతదేశంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా మనం చూస్తుంటాం. రియల్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటుంటాం అనమాట. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయినా ఆయన ఆధ్వర్యంలో మొత్తం సిస్టమ్ అంతా పనిచేస్తుంది. అయినప్పటికి కూడా మంది ఒక క్వాసీ ఫెడరల్ అనే నేచర్ కూడా ఉన్నది. క్వాసీ ఫెడరల్ అంటే ఏంటి? స్టేట్ గవర్నమెంట్ వ్యవహారాల్లో అయిన దానికి కాని దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. వాళ్ళకు ఉన్న స్వేచ్ఛ వాళ్ళు అనుభవిస్తుంటారు అనమాట. ఇది ఫెడరల్ సెటప్ అంటారు. ఫెడరల్ అంటే ఏంటంటే ఇలాగా మున్సిపాలిటీ గవర్నమెంట్ అని, పంచాయతీరాజ్ గవర్నమెంట్ అని, స్టేట్ గవర్నమెంట్ అని అలా ఉంటాయి. లోకల్ గవర్నమెంట్స్ అంటే అర్బన్ రూరల్ రెండు విడిపోతాయి. అర్బన్ అంటే మున్సిపాలిటీ లాంటివి అనమాట. మున్సిపాలిటీ, నగరపాలక వ్యవస్థ, టౌన్షిప్ అని, లేకపోతే కంటోన్మెంట్ బోర్డు అని కూడా అంటుంటారు. సార్ అది కూడా అర్బనే. కంటోన్మెంట్ అంటే ఏంటి? మిలిటరీ వ్యవస్థ అనమాట. మిలిటరీ ఫ్యామిలీస్ గట్టి ఉండడానికి కంటోన్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. 62 దాకా ఉన్నాయి భారతదేశంలో కంటోన్మెంట్ బోర్డ్స్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అని, ఆగ్రా కంటోన్మెంట్ అని, మౌ అంటుంటారు, వినే ఉంటారు. మౌ అంటే మిలిటరీ హెడ్స్ ఆఫ్ వార్ అంటుంటారు, MHOW. ఆ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టారు మధ్యప్రదేశ్లో. సో అంబేద్కర్ ఎక్కడ మహారాష్ట్రలో పుట్టారు, చాలామంది మహారాష్ట్ర అనుకుంటారు. మధ్యప్రదేశ్లో పుట్టారు, మౌ అనే ప్రాంతంలో. అక్కడ వాళ్ళ నాన్నగారు మిలిటరీ ఉద్యోగం చేసేవారనమాట. అది చాలా పెద్ద సంతానం. అందులో ఈయన ఒక చిన్నవాడు అనమాట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో MHOW మౌ అంటుంటారు అనమాట. అలాగా ఆ కంటోన్మెంట్స్ భారతదేశం ఉన్నాయి. ఇవి కూడా నీకు లోకల్ బాడీస్ అంటుంటారు, అర్బన్ కింద వస్తాయి. అయితే రూరల్ అనేది పెద్ద వ్యవస్థ మనకి భారతదేశం. ఎందుకంటే రూరల్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఏమిటంటే అంటే అగ్రికల్చర్. ఇప్పుడు కూడా అగ్రికల్చర్ యాక్టివిటీ బాగుంటే దేశం బాగుంటుంది. ఎందుకంటే మన దేశంలో అగ్రికల్చర్కి అంత ఇంపార్టెన్స్ ఉన్నది. సో అటువంటి దానికి రూరల్ స్ట్రక్చర్ అనేది ఏంటంటే మంచి సపోర్టివ్ సిస్టమ్. సో అగ్రికల్చర్ యాక్టివిటీ బాగుందంటే రూరల్ డెవలప్మెంట్ బాగుంది, రూరల్ డెవలప్మెంట్ బాగుంటే అగ్రికల్చర్ బాగుంది. అంత నమ్ముతారంటే రెండు అవినాభావ సంబంధం అనమాట. సో దీనికి ప్రత్యేకమైన బ్యాంక్ కూడా ఇచ్చారు, నాబార్డ్ అనేటువంటి బ్యాంక్ అనమాట. RBI ద్వారా ఫండ్స్ అక్కడికి వచ్చి అక్కడి నుంచి బ్యాంక్స్కి వెళ్తుంటాయి. అదేంటంటే ఒక మీడియేటర్ సిస్టమ్ అనమాట. నాబార్డ్ అంటే విన్నారా? NABR. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటారు, నాబార్డ్. సో ఇటువంటి వ్యవస్థ అన్నీ కూడా ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ కోసం. ఇదంతా కూడా లోకల్ గవర్నమెంట్ అంటుంటారు. మిడిల్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్, దాన్ని మనం రీజనల్ గవర్నమెంట్స్ అని కూడా పిలుస్తుంటాం. హైయర్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. సో ఫెడరల్ సెటప్లో ఎవరి అధికారాలు వాళ్ళకి, ఎవరి దాంట్లో ఎవరికి ఇంటర్ఫియర్ అయినప్పటికి కూడా స్ట్రాంగ్ సెంటర్ అండర్ ఫెడరల్ సెటప్లో స్ట్రాంగ్ సెంటర్. ఇటువంటి కాన్సెప్ట్ని కూడా మనం బాగా చేసుకున్నాం తెలుసా. మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? కెనడా నుంచి తెచ్చుకున్నాం. సో కెనడా నుంచి ఏం తెచ్చుకున్నాము? ఫెడరల్ సెటప్ అండ్ స్ట్రాంగ్ సెంటర్. అంటే స్ట్రాంగ్ సెంటర్ ఎందుకు ఉండాలంటే మనకి ముఖ్యమైనటువంటి 3-4 ఉన్నాయి. ఒకటి ఏంటి? డిఫెన్స్ ఎప్పుడు స్టేట్స్కి, లోకల్ బాడీస్కి ఇవ్వకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. విదేశాల నుంచి దాడులను తట్టుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంటే తట్టుకోగలదు. అలాగే రెండోది ఏంటంటే కమ్యూనికేషన్ కూడా. ఆల్ ఇండియా కమ్యూనికేషన్ ఎప్పుడు స్టేట్స్కి కానీ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారనుకోండి విడిపోతారంటే. కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కొంతవరకు ఫ్రీడమ్ ఇస్తారు. మెయిన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కూడా దూరదర్శన్ అటువంటి ఆల్ ఇండియా రేడియో అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటాయి. తర్వాత మూడో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రింటింగ్ ఆఫ్ ది న్యూ కరెన్సీ కానీ కరెన్సీ ప్రింటింగ్ అటువంటివన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్కి, లోకల్ గవర్నమెంట్కి ఇవ్వరు, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటాయి. ఇలాంటివి కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్, ఫారెన్ అఫేర్స్, వీసాలు ఇవ్వడము, పాస్పోర్ట్లు ఇవ్వడము అటువంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్స్ కింద వస్తాయన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే మొత్తం అంత సెటప్ అంత సిస్టమ్ అంతటిని కూడా కలిపి ఒక దగ్గర ఉంచడానికి చేసే ప్రయత్నంగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఫెడరల్ సెటప్ అంటారు. అయితే ఇండియాని ఏమని పిలుస్తారు? క్వాసీ ఫెడరల్ అని పిలుస్తారా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుందని పిలుస్తుంటారు? ఎలా అని పిలుస్తుంటారంటే దీనికి ఒక పేరు ఉన్నది, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటారు. సో యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికాకి వెళ్తుంది, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇండియాకి వస్తుంది. సో మన యూనియన్ ఆఫ్ స్టేట్స్, యునైటెడ్ స్టేట్స్ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తారు ఇండియాకి. సో ఇటువంటి యొక్క వ్యవస్థలో రాజ్యాంగంలో ప్రియాంబుల్ అనేటువంటి దానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత. దాని కొన్నాళ్ళేమో ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాదు. ప్రియాంబుల్ అంటే ఏమిటంటే అంటే ముందు మాట ఇంపార్టెంట్. ముందు మాటలోనే ఉంటుంది మొత్తం అంతా. బాహుబలి అనేటువంటి పేర్లో ముందు సినిమాలో ఏముంటుందో బాహుబలి గురించి చూపిస్తారా, బలవంతుడైన వ్యక్తి గురించి చూస్తాడా, బాహుబలి ఇలా ఉంటాడా, పెద్దగా గొప్పగా ఉంటాడు అనేటువంటి కాన్సెప్ట్ కొంతవరకు అర్థమైపోతుంది. అలాగా మనకు ప్రియాంబుల్ అనేది అంటే చాలా ఇంపార్టెంట్. సో అది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాదు అని అవునని చెప్పి సుప్రీం కోర్టు గొడవ లేదు. మొత్తానికి అయినప్పుడు కూడా వెరీ మచ్ ఎపిటోమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కన్ఫర్మ్ చేశారు మొత్తానికి. ఇట్ ఈస్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది కేశవానంద భారతి అని ఒక కేసు జరిగిందనమాట వర్సెస్ కేరళ గవర్నమెంట్. ఈ కేశవానంద భారతి వర్సెస్ కేరళ గవర్నమెంట్లో ఏంటి కన్ఫర్మ్ చేశారు? 1974 ఏమని కన్ఫర్మ్ చేశారు? దిస్ ఈజ్ వెరీ మచ్ పార్ట్ అండ్ టు బి ఫ్రాంక్ ఎపిటోమ్ అంటే ఏంటి? ఉన్నత శిఖరమైనటువంటి వ్యవస్థ, ఉన్నత శిఖరమైనటువంటి విషయం అది. అటువంటి ప్రియాంబుల్ మీరు తక్కువగా అనడానికి వీళ్ళందరూ ముఖ్యంగా 3 మాట్లాడకూడదు: సోవరైన్, సోషలిస్ట్, సెక్యులర్. మీకు కొన్ని గుర్తుపెట్టుకోవడానికి మరికొన్ని టెక్నిక్స్ ఇస్తుంటాను. శ్రీ డాక్టర్ అంటుంటాను నేను.
ఏంటి శ్రీ 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 డాక్టర్ ఏంటండి SSSDR. SSSDR అంటే సావరెయిన్, అంటే సావరెయిన్ అంటే సుప్రీం, అంటే మనకి మనమే నిర్ణయించుకుంటాము. ఇంకో దేశం బ్రిటిష్ లాంటి దేశం కానీ అమెరికా లాంటి దేశం కానీ మనకి శాసించడానికి వీలు లేదు. వాళ్ళ శాసనం తీసుకోవాలా వద్దని నిర్ణయించే అధికారం మాకు మాత్రమే ఉన్నది, మా ప్రజలకు మాత్రం ఉన్నది, మా గవర్నమెంట్కి మాత్రం ఉన్నది, మా డెమోక్రటిక్ గవర్నమెంట్కి మాత్రం ఉన్నది అనడానికి సావరెయిన్ అంటుంటారు. రెండోది ఏమిటట సోషలిజం. సోషలిస్టు సెక్యులర్ ఈ రెండు పదాలు 42nd అమెండ్మెంటు అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎప్పుడు 2 సంవత్సరాలు వచ్చింది 1975 to 1977. ఆ 1975కి 1977కి మధ్యలో 1976లో 42nd అమెండ్మెంట్ వచ్చినప్పుడు ఈ రెండు పదాలను జోడించారు. ముఖ్యంగా ఏమిటారు రెండు పదాలు సోషలిజము సెక్యులరు. సోషలిజం అంటే ఏమిటి సమానత్వం భావన, అందరూ సమానమే అనేటువంటిది గతంలో ఇంప్లిసిట్ అంతర్గతంగా ఉండేది. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ అంటే బహిర్గతంగా మాట్లాడడం చెప్పారనమాట, ప్రియాంబుల్లో పొందుపరిచారు. నెక్స్ట్ ఏంటిది సెక్యులర్. సెక్యులర్ అనే మాట కూడా మనకి అందరూ సమానమే, అన్ని మతాలకు కూడా అధికారం ఉన్నది, ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని పోషించుకోవచ్చు. ఒకరి మతంలో ఒకరు ఏంటంటే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని దాన్ని పెంచడం తగ్గించడం అటువంటి చేయదు, ఇటువంటి మాటలు చెప్పడం జరిగింది. కానీ ప్రత్యేకంగా సెక్యులర్ అనేటువంటి మాటను చెప్పించారు. సెక్యులర్ అంటే ఏమిటి? సెక్యులర్ అంటే ఏమిటి? మత ప్రమేయం లేని రాజ్యం. మత ప్రమేయం లేని రాజ్యం అంటే సెక్యులర్ అండి. నెక్స్ట్ మూడోది ఏంటంటే అంటే ఇంటిగ్రిటీ అనే కాన్సెప్ట్ని కూడా చూపించారు. ఇంటిగ్రిటీ అంటే ఏమిటట అంటే మనది ఎలా ఉంటుందంటే ఇంటిగ్రిటీ రెండు మీనింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే హానెస్టీ, అంటే నిజాయితీతో కూడుకున్నటువంటి హార్మోనియస్ సిస్టమ్, అంటే కలిసిమెలిసి బతకాలి. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని ఉంటారు. అంటే సమానత్వము సామరస్యం అనమాట. ఆ మధ్య సామరస్యం పెంచడానికి, అంటే ఏ కులము ఏ మతం ఏ వర్గం వాళ్ళు యూనిటీ పెంచుకున్నా మనందరం కూడా భారతీయులు అనేటువంటి భావన కలిగించడానికి ఇంటిగ్రిటీ అనే కాన్సెప్ట్ని కూడా చూపించారు. అలా 3 పదాలు వచ్చాయి ప్రియాంబుల్లో 42nd అమెండ్మెంట్ 1976 ఎమర్జెన్సీ టైంలో. సో దీని సావరెయిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. అసలు రిపబ్లిక్ అంటే ఏమిటి అని అడిగారు. రిపబ్లిక్కి డెమోక్రసీ తేడా ఏంటంటే ప్రధానమంత్రి ఎన్నిక కాబడితే డెమోక్రసీ అంటారు. ప్రధానమంత్రి అంటే ఎగ్జిక్యూటివ్ హెడ్ అయినా రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అంటారు. రిపబ్లిక్ అంటే ఏమిటంటే ప్రెసిడెంట్ ఎన్నిక కాబట్టి, అంటే ఇది కస్టడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆయన, సుప్రీం పవర్ అంటే ది సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన ఎన్నిక కాబడితే అటువంటి పరిస్థితిని రిపబ్లిక్ అంటారు. ఈ గవర్నమెంట్ అంటే వ్యవహారాలను చక్కబెట్టడం. ప్రతి 5 సంవత్సరాలకు కూడా జనరల్ ఎలక్షన్స్ వస్తుంటాయి. ఆ జనరల్ ఎలక్షన్స్లో మనకి ఇప్పుడు 17వ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. 17వ జనరల్ ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ మనకి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. ఈ 17వ లోక్సభ అలాంటిది జనరల్ ఎలక్షన్ ప్రతి 5 సంవత్సరాలు జరుగుతుంటుంది. ఈ కాన్సెప్ట్ ఎందుకన్నారంటే ఈ హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అనేది ఎన్నిక కాబట్టి డెమోక్రటిక్ సెటప్ అంటారు. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కాకుండా హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటారు. స్టేట్ అంటే ఏమిటి? ఆస్తులు మనుషులు వీళ్ళందరూ హ్యూమన్ పవరు, లేకపోతే ల్యాండ్ పవరు, ఈ ల్యాండ్ అథారిటీ, ఈ ల్యాండ్ మెయిన్ అనమాట. భారతదేశం ఎంత ల్యాండ్ కోసం కదా కొట్టుకున్నారు. గాల్వాన్ లోయలో 20 మంది చనిపోవడం కూడా జరిగింది. అలాగే ల్యాండ్కి సంబంధించినటువంటి అధికారం ఆయన ఉంటారు అనమాట. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. ల్యాండ్ కాదు, అన్ని విషయాలకు కూడా సుప్రీం పవర్ ఆయనే. ఆయన పేరు మీదే అధికారం కూడా అంతా కూడా జరుగుతుంది. ఇన్ ది నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే ఆల్ ది సెక్రటేరియల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ప్రధానమంత్రి చేస్తాడు ఈయన, అంటే ఈయన మినిస్టర్ ప్రధానమంత్రి. ఆయన ఇప్పుడు కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఈయనగా చూసుకుంటారు. అన్లెస్ అదర్వైజ్ అంటే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ వస్తే తప్ప సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవాడు రెగ్యులర్గా ఇంటర్ఫీర్ కాడు, తన పని తను చేసుకుపోతుంటాడు. అల్టిమేట్ అథారిటీ మాత్రం ఆయనే. సో ఇది అరేంజ్మెంట్ అనమాట. సో ఇది పార్లమెంట్ అంటే మనకి 3 భాగాలు ఉంటాయి, అప్పర్ హౌస్, లోవర్ హౌస్, ప్రెసిడెంట్. ఇలాగ స్టేట్ లెవెల్లో కూడా బైకామర్లు, యూనికామర్లు అని పిలుస్తుంటారు. బైకామర్లు అంటే ఏమిటి? 2 ఉంటాయి, అప్పర్ హౌస్, లోవర్ హౌస్. యూనికామర్లు అంటే ఏంటి? ఒకటే ఉంటుంది, లోవర్ హౌస్ ఒకటే ఉంటుంది, అసెంబ్లీ ఒకటే. అలాగే మనకు ప్రస్తుతం 6 ఇంటింటికి ఎమ్మెల్సీస్ ఉన్నారు. ఎమ్మెల్సీ అంటే ఏంటంటే మినియేచర్ రాజ్యసభ అంటాను. ఎమ్మెల్యే అంటే మినియేచర్ లోక్సభ మెంబర్ అంటాను. ఎమ్మెల్యే అంటే లోవర్ హౌస్ అట్ ది స్టేట్ లెవెల్లో, అంటే మినియేచర్ లోక్సభ అనేది సెంటర్లో ఉంటుంది. ఇది మినియేచర్ అంటే ఏంటి? చిన్న స్వరూపం, సూక్ష్మ స్వరూపం అంటుంటారు. సూక్ష్మ స్వరూపంలో లోక్సభ అంటే అసెంబ్లీ, సూక్ష్మ స్వరూపంలో రాజ్యసభ అంటే ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్, దాన్ని విధాన పరిషత్ అంటారు. విధాన సభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధాన పరిషత్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ని ఎమ్మెల్సీలు అంటారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నవాడిని ఎమ్మెల్యేలు అంటుంటారు. సో ఇది కూడా ఇక్కడ బైకామర్లు ఉన్నది ఏంటంటే యూనికామర్లు అనేవి ఉంటాయి. యూనికామర్లు మనకి ఎక్కువ ఉన్నాయి, అంటే ఏంటి? ఓన్లీ లోవర్ హౌస్ ఉన్నటువంటివే, అసెంబ్లీ ఉన్నటువంటి. విధాన పరిషత్ ఉన్న 6 ఉన్నాయి. ఈ 6కి కూడా ఒక చిన్న షార్ట్ కట్ చెప్పి ముగించుకుందాం ఈ రోజుకి. సో ఆ 6కి షార్ట్ కట్ ఏంటంటే ఎమ్మెల్సీలు ఉన్నటువంటి, అంటే బైకామరల్ సిస్టంలో ఉన్నటువంటి స్టేట్స్కి దీన్ని ఏమంటారంటే BA బా ముక్త్ అనుకుంటారు. BA బా అంటే బి అంటే బీహారు,
ఏ అంటే ఆంధ్రప్రదేశ్, బీహార్ ఆంధ్రప్రదేశ్. ముక్త్ అంటే ఏంటి? ఎం అంటే మహారాష్ట్ర, యు అంటే ఉత్తరప్రదేశ్, కే అంటే కర్ణాటక, టీ అంటే తెలంగాణ. ఇది బాముక్త్ అని ఉంటారు అనమాట. ముందు ఏంటంటే ఇది ఉండేది ఏమిటి, మన జమ్మూ కాశ్మీర్ ఉండేది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో విధాన పరిషత్, అది లద్దాఖ్ అని యూనియన్ టెరిటరీ, మన కాశ్మీర్ అని విడిపోయింది. సో ఇప్పుడు విధాన పరిషత్ లేదు అక్కడ. అంటే ప్రస్తుతానికి 6 ఉన్నాయి మనకి. ఇది బైకామరల్ స్టేట్స్ అని పిలుస్తుంటారు. ఇందులో బిట్ అడుగుతుంటాడు, మీకు 4 ఇస్తాడు. ఇందులో బైకామరల్ స్టేట్ ఏది కాదని అడుగుతున్నాడు. అంటే ఎక్కడ ఎమ్మెల్సీ లేరని ఇండైరెక్ట్గా అర్థం అనమాట. అంటే ఈ 6 ఏదో ఒకటి మీరు తెలిస్తే అది టిక్ పెట్టడం జరుగుతుంది అనమాట. బీహారు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ. ఇది ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.